హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎంతో ఈజీగా చేసుకునే హోమ్ మేడ్ పిజ్జా రెసిపీ విత్ గోధుమ పిండి ఎలా చేసుకున్నామో చూసేయండి. కప్పు గోధుమ పిండి వేసుకుందాం. దీనిలోకి 1/2 టీ స్పూన్ షుగర్, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ కుకింగ్ సాల్ట్, దీనిలోకి 1/2 టీ స్పూన్ నార్మల్ సాల్ట్, ఇందులోకి 1/2 కప్ పెరుగు వేసుకుందాం. దీన్ని ఇప్పుడు కలుపుకుందాం. దీన్ని విధంగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. దీనిలోకి మీకు ఎంత సరిపోతుందో అన్ని కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఈ పిండిని ఒక 20 to 30 మినిట్స్ ఇలా వదిలేసేయాలి. థర్టీ మినిట్స్ అయిన తర్వాత పిండి ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఇప్పుడు చపాతీలాగా ఒత్తుకుందాం. మీకు ఎంత సైజు కావాలో అంత సైజు చపాతీలాగా ఒత్తుకోండి. చూసారు కదా, ఇది ఈ లేయర్ ఉంటే సరిపోతుంది. దేంట్లో అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో దానికి ఆయిల్ కానీ గీని కానీ అప్లై చేసుకోవాలి. ఇలా రాసుకుంటే సరిపోతుంది. మనం చేసి పెట్టుకున్న చపాతీని ఈ విధంగా వేసుకొని ఈ ఫింగర్స్తో ఇలా మూవ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు దీనిపైన రెడ్ చిల్లీ సాస్ వేసుకుందాం. వేసుకొని ఇదంతా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిపైన టమాటా సాస్ వేసుకుందాం. ఇప్పుడు ఫోర్క్తో చిన్న చిన్న బంచెస్ పెట్టుకోండి మీరు. ఇప్పుడు దీని మీద లైట్గా చీజ్ని వేసుకుందాం. ఇప్పుడు దీని మీద వేసుకోవడానికి వెజిటేబుల్స్ టొమాటో, క్యాప్సికమ్, ఆనియన్, కార్న్, వీటిని ఇప్పుడు దీని మీద పెట్టేద్దాం. కార్న్ వేసేద్దాం. దీనిపైన చిల్లీ ఫ్లేక్స్ చల్లేద్దాం. దీని మీద మళ్ళీ మీరు ఎక్స్ట్రా చీజ్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఈ విధంగా ఉంది కదా, దీన్ని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఈ తవ్వ మీద ఈ పిజ్జా ప్లేట్ పెట్టేద్దాం. పెట్టేసి మూత దీని మీద పెట్టేసి 20 to 30 మినిట్స్ లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి.
పిజ్జా ఉడికిందో లేదో ఒకసారి చూద్దాం. మీకు ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఈ ముక్కలు అనేది బ్లాకిష్గా మారడం, కుక్ అయినట్టు కనిపిస్తుంది కదా, క్లియర్గా చూస్తున్నారు కదా పిజ్జా ఉడికిందో లేదో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. దీన్ని ఇప్పుడు విడిగా తీసేసుకోవాలి. దీన్ని ఇప్పుడు పీసెస్గా కట్ చేద్దాం. కొంచెం కాలుతుందండి, జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇప్పుడే కదా మనం తీసింది, అందుకని. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు యమ్మీ పిజ్జా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్.